వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ గుర్తు లేకుండా చేస్తా, కేసీఆర్ని మర్చిపోయేటట్లు చేస్తా అని చెప్పి శబదం విసరడం అనేది జరిగింది. దాదాపు 14 నియోజకవర్గాల్లో మరి కాంగ్రెస్ పార్టీ 14 గెలుస్తుందా అనేది మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు ఉన్నారు. జైపాల్ యాదవ్ గారు, మీరు కూడా కల్వకుర్తి నుంచి దాదాపు ఎవ్వరు కూడా గెలవలేని స్థాయిలో 3 సార్లు హైటెక్గా గెలవడం అనేది జరిగింది, 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం అనేది జరిగింది. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు శబదం చేశారు, కారు గుర్తు లేకుండా చేస్తా అని చెప్పేసి. అది పాసిబులే అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మానవ మాతృడే. ఆయనకేమో దివ్యశక్తులు లేవు, దివ్యదృష్టి లేదు. ఈ ఓట్లు అనేది గెలిపించేది అనేది ప్రజల చేతిలో ఉంది. ప్రజల తీర్పును మేము గౌరవించడం, కానీ ఆయన అంత అహంకారంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ఈ ఏవైతే మనకు 13 ఇవాళ మనకి ఇచ్చినటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలతో పాటు ఇవన్నీ డిక్లరేషన్స్ కూడా ఒకటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు ప్రకటించిన పథకాలు అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, మరి చేతి వృత్తులనుకో, కుల వృత్తులనుకో, వ్యవసాయదారులనుకో, మిగతా వారనుకో అందరికీ ఈరోజు ఆ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అంత అహంకారంగా మాట్లాడడం మాత్రము ఇలా ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ కులాలు, అన్ని సెక్షన్స్ ఏమనుకుంటున్నాయి, ఈ కాంగ్రెస్ ఎందుకు ఓట్లేసినాము, ఎందుకు గెలిపించడము, ఎందుకు తెచ్చి మా నెత్తి మీద పెట్టుకున్నాము, ఎందుకు బాధపడుతున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆవేదన, బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే జైపాల్ యాదవ్ గారు, మొదటగా మీరు చెప్పండి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? ఫస్ట్ అది చెప్పండి. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవదు? డెఫినెట్గా గెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో మేమంతా కూడా కలిసి పనిచేసుకుంటాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, కేసీఆర్ గారి కానుక ఇస్తాం. సో మొదటి గెలిచేది బీఆర్ఎస్ సీటు కల్వకుర్తి నుంచి అనుకోవచ్చు, ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారి మామగారు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మామగారు ఊరైనప్పుడు కూడా, జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నేను టీడీపీ నుంచి 2 సార్లు గెలిచిన. ఓకే. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఒకసారి గెలిచిన. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేషనల్ లీడరు. అది మామైనా అల్లుడైనా ఓట్లు ప్రజల చేతుల్లో ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తారు. ప్రజలు చాలా తెలివి కల్లోలు. ఏ సమయంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనో ఆ విధంగా ఓటేస్తారు. తప్పకుండా ఈరోజు కేసీఆర్ పట్ల ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ, అందరూ కూడా ఎంతో ప్రేమతోటి ఈరోజు మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, మా గతంలో ఇచ్చినటువంటి పథకాలు మళ్ళీ కొనసాగాలి, మా కుటుంబాలు అన్నీ కూడా సంతోషంగా సుఖంగా జీవించాలి అనే విషయంలో ఈరోజు ప్రజలందరూ కూడా, అంతెందుకు విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈరోజు అన్ని వర్గాల వారు కూడా, ఇలా ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు, ఎందుకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇవాళ ఆ విధంగా విద్యార్థులు కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలని చాలా ఇబ్బంది ఉంది. కాలేజీలో డబ్బులు కట్టాలంటే తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది ఉంది. అయితే సార్, ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది పాలమూరుకి చాలా అంటే ఒక గుండెకాయ లాంటిది సార్. అట్లాంటిది ఏదో జనరేటర్ వేసి ఒక మోటార్ ఆన్ చేసేసి తర్వాత పాపాలు అనేది కడుక్కోవడానికి 1000 జన్మలైనా సరిపోవు. మీరు పాలమూరు ప్రజలకు చేసినటువంటి పాపాలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా. సో మరి ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయిందా? 10 సంవత్సరాల 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందా? ఇప్పుడు జనరేటర్ వేసి మోటార్స్ ఆన్ చేయలే. వాస్తవంగా పవర్ స్టేషన్స్ పెట్టాము, పవర్ ద్వారానే మోటార్స్, ఒక మోటార్ ఆన్ అయింది ఒక ప్రాజెక్ట్ దగ్గర, నార్లాపూర్ దగ్గర ఆన్ చేసాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు దూరదృష్టితోటి పాలమూరు జిల్లా వలసలను అరికట్టాలి, రైతాంగాన్ని మొత్తం కూడా ఎక్కినే పాడి పంటలతోటి వాళ్ళు జీవించాలి అనే ఉద్దేశంతో 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి, అందులో కేసీఆర్ హయాంలో 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణా బ్యాక్ వాటర్ తీసుకొచ్చి నార్లాపూర్ రిజర్వాయర్ కట్టి, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్, అక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్, అక్కడి నుంచి కర్వెన రిజర్వాయర్, అక్కడి నుంచి ఉద్దండపూర్ రిజర్వాయర్, ఈ 5 రిజర్వాయర్లను సుమారు మొత్తం కూడా భూసేకరణ తర్వాత 90% మొత్తం కూడా కంప్లీట్ చేసేసినాం. టన్నల్స్ మొత్తం కంప్లీట్ అయినాయి, మోటార్స్ మొత్తం కరెంటు కూడా వచ్చేసింది. అయితే ప్రభుత్వం పోయింది. 30 నెలల కాలంలో ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక్క తట్ట మన్నాన్న తీసిండా? ఒక్క రూపాయిని కేటాయించిండా? పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. జైపాల్ రెడ్డి పేరు పెట్టి 30 నెలలెందుకు నువ్వు నెగ్లెక్ట్ చేసినావు?
మేము అడుగుతున్నాం ఆ విధంగా. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల మొత్తం కూడా ఇవాళ పాలమూరు జిల్లాలో సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి మరి ఒక 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా కంప్లీట్ చేసి పాలమూరు ప్రజలకు సాగునీరు అందిస్తే నిజంగా నువ్వు పాలమూరు బిడ్డవు, లేకుంటే కావు. ఓకే సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? ఈ 14 నియోజకవర్గాల పైన బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తారు? మీకున్న సర్వే రిపోర్ట్స్. ఇక మాకున్న సర్వే రిపోర్ట్ అంటే ప్రతిరోజు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి, ప్రజల్లో తిరుగుతూనే ఉన్నాం. ఇలా 80% ఉన్నటువంటి రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా ఈ కొనుగోలు చేస్తున్నారు, రైతులు ఎంత బాధపడుతున్నారు, ఈ 80% ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తలుచుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గాల్లో కొట్టుకుపోతుంది, మొండి చేయి పోయి బంగాళాఖాతంలో కలుస్తుంది.